మానవుడా మేలుకో, బ్రతికి ఉండగానే సత్యము తెలుసుకో. బైబిల్ గ్రంథం ప్రకారము సంఘము అని అంటే ఏమిటి, సంఘస్థులు అంటే ఎవరు? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనముల ప్రకారము దేవుని యొక్క జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడి ఉంటుందో ఆ వ్యక్తిని సంఘస్థుడు లేక సంఘస్థురాలు అని అంటారు. అలాగుననే భూమండలము మీద ఎంతమంది పేర్లైతే దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉంటావో వారందరినీ కలిపి సంఘము అని అంటారు. చర్చికి పోయిన ప్రతి ఒక్కరూ సంఘస్థులు కారు. ఎందుకనగా ప్రార్థన చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, వాక్యం చెబుతూనే ఉంటాం, కానీ క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు రాసిన పత్రిక 5:26లో రాయబడి ఉంది. కనుక క్రియలు కలిగి ఉన్నటువంటి వారిని సంఘము అని అంటారు, సంఘస్థులు అని అంటారు. అటువంటి వారే ఆ